Hi students, welcome to the channel Physics with Kiran Kumar. Okay, యాక్చువల్గా ఈరోజు సౌండ్ వేవ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ వేవ్ అనే స్ట్రింగ్ ఆల్రెడీ ఇది అప్లోడ్ చేసిన వీడియోనే. అయితే దాంట్లో నేను బౌండరీ కండిషన్స్ చెప్పబోవడం వల్ల కొంతమంది స్టూడెంట్స్లో కొంచెం డౌట్ అనేది క్రియేట్ అయ్యింది. అందువల్ల ఈ వీడియోని మళ్ళీ రీషూట్ చేస్తున్నా విత్ బెటర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రీవియస్ వీడియోలో నేను యాంప్లిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ వేవ్కి యాంప్లిట్యూడ్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ వేవ్కి డెరివేషన్ అనేది చేశాను. ఆ డెరివేషన్ ఇక్కడ చేయను. ఓకే, ఆ వీడియో కూడా మ్యాక్సిమం నేను డిలీట్ చేసేస్తాను, ఈ కొత్త వీడియోని పెడతాను. ఓకే, సో ఈ వీడియోలో రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ వేవ్ అనే స్ట్రింగ్ గురించి తెలుసుకొని, యాక్చువల్గా మనం దీని మీద ప్రాబ్లమ్స్ ఏమీ చేయలేదు, ఆ ప్రాబ్లమ్స్ కూడా డెరివేషన్ బదులు ఆ ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సరే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ వేవ్ అనే స్ట్రింగ్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు వాట్ ఈజ్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ ట్రాన్స్మిషన్, దీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడమ్మా, ఇక్కడ రెండు మీడియంస్ ఉన్నాయి, ఇది మీడియం 1, ఇది మీడియం 2. మీడియం 1 ఇది, మీడియం 2 ఇది. ఒక వేవ్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇదిగోండి ఇలా పడింది అనుకుందాం దీని మీద. ఇదేంటిది? మీడియం బౌండరీ. ఇదేంటిది? బౌండరీ. ఈ బౌండరీ కండిషన్స్ చెప్పబడడం వల్ల ప్రీవియస్ వీడియోలో కొన్ని డౌట్స్ అరైజ్ అయినాయి. దాని గురించి ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఈ మీడియం నుంచి ఈ మీడియంలోకి వేవ్ ట్రావెల్ అవడానికి ట్రై చేస్తుంది. ఇది మీడియం బౌండరీ. ఈ మీడియం బౌండరీ మీద పడిన తర్వాత ఈ వేవ్ సేమ్ మీడియంలోకి ఇలా వెనక్కి వచ్చింది అనుకోండి, ఇలాగని ఏదో ఒక యాంగిల్లో సేమ్ మీడియంలోకి వెనక్కి వచ్చింది అనుకోండి, దాన్నే మనం రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, అంటే బౌండరీ మీద పడిన తర్వాత ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి ట్రావెల్ అవుతున్నప్పుడు బౌండరీ మీద పడిన తర్వాత వేవ్ మళ్ళీ సేమ్ మీడియంలోకి వచ్చింది అనుకోండి, ఇటు రావచ్చు, ఇలా రావచ్చు, సేమ్ వేలో రావచ్చు, ఎలా అయినా రావచ్చు. సేమ్ మీడియంలోకి వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రిఫ్లెక్షన్. సో వెన్ ఏ వేవ్ ఎన్కౌంటర్స్ విత్ ఎ బౌండరీ ఆఫ్ ఎ మీడియం అండ్ ఆఫ్టర్ ఎన్కౌంటర్ if it comes back to the same medium, then it is called reflection. ఓకే, అయితే మరి ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ అంటే మీడియం 1 నుంచి మీడియం 2లోకి వెళ్ళటమే. సో రిఫ్లెక్షన్లో ఏమో వేవ్ సేమ్ మీడియంలోకి వస్తుంది, ట్రాన్స్మిషన్లో వేరే మీడియంలోకి వెళ్తుంది. అంటే ట్రాన్స్మిషన్లో మీడియం మారుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ మీడియంలోంచి ఈ మీడియంలోకి లైట్ వేవ్ అవ్వచ్చు, సౌండ్ వేవ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మీడియంలోంచి ఈ మీడియంలోకి వేవ్ ట్రావెల్ అయినప్పుడు దాన్నే మనం ఏమంటాం? ట్రాన్స్మిషన్. కాకుండా అబ్జార్ప్షన్ కూడా ఉంటుందమ్మా. వన్స్ బౌండరీ మీద వేవ్ పడినప్పుడు 3 జరుగుతాయి. ఒకటి రిఫ్లెక్షన్, రెండోది ట్రాన్స్మిషన్, మూడోది అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఎనర్జీ లాస్ అవటం. సో మీడియంలో వేవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత ఎనర్జీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఎనర్జీ లాస్నే మనం అబ్జార్ప్షన్ అంటాం. అయితే మన ఇంటర్మీడియట్ స్టేజ్లో ఈ అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ని తీసుకోం. అంటే ఎనర్జీ అసలు డిసిపేట్ కావట్లేదు, ఎనర్జీ అసలు లాస్ అవ్వట్లేదు అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకొని వెళ్తాం. ఓకే, ఇది రిఫ్లెక్షన్, ట్రాన్స్మిషన్, అబ్జార్ప్షన్. అంటే అబ్జార్ప్షన్ అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ, ఆ లాస్ ఆఫ్ ఎనర్జీ లేదు అని ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక ఐడియల్ కేసు తీసుకొని మనం వెళ్తాం. ఓకే, ఐపీ లెవెల్లో. నెక్స్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? సేమ్ మీడియంలోకి రిటర్న్ అవటం. ట్రాన్స్మిషన్ అంటే వేరే మీడియంలోకి ఎంటర్ అవటం. వేరే మీడియంలోకి ఎంటర్ అవటాన్ని ట్రాన్స్మిషన్, సేమ్ మీడియంలోకి వెనక్కి రావటాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, సో ఇది. ఇంకోటి, ఇక్కడ మీడియంస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పాలి. అదే వాట్ ఈజ్ ఎ రేరర్ మీడియం అండ్ వాట్ ఈజ్ ఎ డెన్సర్ మీడియం. రెగ్యులర్గా మనం ఉపయోగించే పదాలమ్మ ఇవి. ఓకే, ఏంటవి? వాట్ ఈజ్ రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం. ఓకే, రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం అంటే ఏంటి? రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అంటే ఏంటి? చూడండి, ఒక వేవ్ ఇప్పుడు 2 మీడియంస్లో ఒక వేవ్ ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, మనం తీసుకున్న వేవ్ వెలాసిటీ ఇందులో ఎక్కువ ఉందనుకోండి, దాన్ని రేరర్ మీడియం అంటాం. ఇందులో తక్కువ ఉందనుకోండి, దాన్ని డెన్సర్ మీడియం అంటాం. ఓకే,
మనం తీసుకున్న వేవ్ రెండు మీడియంస్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఈ మీడియంలోనే ట్రావెల్ చేస్తుంది. ఏ మీడియంలో అయితే వెలాసిటీ ఎక్కువ ఉంటుందో, ఏ మీడియంలో వేవ్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందో, అంటే వేవ్ ఏ మీడియంలో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో ఆ మీడియంని రేరర్ మీడియం అంటాం. స్లోగా ట్రావెల్ చేసే మీడియంని డెన్సర్ మీడియం అంటాం. ఓకే, ఫాస్ట్గా ట్రావెల్ చేసే మీడియంని రేరర్ మీడియం అంటాం, స్లోగా ట్రావెల్ చేసే మీడియంని డెన్సర్ మీడియం అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో రేరర్ మీడియం అంటే ఏంటి? వేవ్ ట్రావెల్స్ ఫాస్ట్. డెన్సర్ మీడియం అంటే వేవ్ ట్రావెల్స్ స్లో. ఓకే, వేవ్ ట్రావెల్స్ ఫాస్ట్, వేవ్ ట్రావెల్స్ స్లో. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనే మీడియం తీసుకుందాం. ఇటు ఎయిర్ ఉంది, ఇటు గ్లాస్ ఉంది అనుకోండి. సపోజ్ మనం తీసుకున్న వేవ్ లైట్ వేవ్ అనుకుందాం. లైట్ వేవ్ ఎందులో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది? ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. లైట్ ఎందులో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది? ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ మీకు తెలిసిందే. సో లైట్ వేవ్ ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఓకే, లైట్ వేవ్ ఫాస్ట్ ఇన్ ఎయిర్, స్లో ఇన్ గ్లాస్. స్లో ఇన్ గ్లాస్ అంటే ఎయిర్తో పోల్చుకుంటే గ్లాస్లో స్లో. కాబట్టి లైట్ వేవ్కి ఎయిర్ రేరర్ మీడియం అవుతుంది, గ్లాస్ డెన్సర్ మీడియం అవుతుంది. ఎవరికి? లైట్ వేవ్కి. సేమ్ ఇదే సౌండ్ వేవ్ తీసుకున్నాం అనుకోండి. సేమ్ ఇదే సౌండ్ వేవ్ కనుక తీసుకుంటే సౌండ్ ఎయిర్లో కన్నా గ్లాస్లో ఫాస్ట్గా వెళ్తుంది. సో స్లో ఇన్ ఎయిర్. సౌండ్ ఏంటమ్మా? సౌండ్ గ్లాస్తో పోలిస్తే ఎయిర్లో స్లోగా వెళ్తుంది. ఫాస్ట్ ఇన్ గ్లాస్. కాబట్టి సౌండ్ వేవ్కి ఎయిర్ డెన్సర్ మీడియం అవుతుంది, గ్లాస్ రేరర్ మీడియం అవుతుంది. సో అదనమాట. అంటే మనం మీడియం బట్టి ఇది రేరర్, ఇది డెన్సర్ అని చెప్పకూడదు. మనం తీసుకున్న వేవ్ బట్టి అక్కడ వస్తుంది అనమాట. సపోజ్ మనం తీసుకున్న వేవ్ లైట్ అయితే కనుక చూడండి, ఎయిర్ ఏమో రేరర్ మీడియం అయింది, గ్లాస్ డెన్సర్ మీడియం అయింది. లైట్ ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, గ్లాస్లో స్లోగా ట్రావెల్ చేస్తుంది. సో ఇది రేరర్, ఇది డెన్సర్ అయింది. మనం తీసుకున్న వేవ్ సౌండ్ వేవ్ అయితే కనుక రివర్స్ అయిపోయింది. చూసారా, ఇక్కడ స్లోగా ట్రావెల్ చేస్తుంది, ఎయిర్లో సౌండ్ స్లోగా ట్రావెల్ చేస్తుంది, గ్లాస్లో ఎయిర్తో పోల్చుకుంటే ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఇది డెన్సర్ మీడియం అయింది, ఇది రేరర్ మీడియం అయింది. సో ఇక్కడ మనం తీసుకున్న వేవ్ బట్టి మీడియం మారుతుంది. అంతేగాని బాగా డెన్సిటీ ఎక్కువ ఉంటే డెన్సర్ మీడియం, డెన్సిటీ తక్కువ ఉంటే రేరర్ మీడియం, ఆ కాన్సెప్ట్కి వెళ్ళొద్దు. అది మాస్ డెన్సిటీ. ఇది మీడియం, రేరరా డెన్సరా అనేదానికి కండిషన్స్ ఇవన్నమాట. మనం తీసుకున్న వేవ్ ఎందులో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, అది రేరర్ మీడియం. మనం తీసుకున్న వేవ్ ఎందులో స్లోగా ట్రావెల్ చేస్తుంది, అది డెన్సర్ మీడియం. ఒకసారి పాజ్ చేస్తున్నాను, ఒకసారి మీరు పాజ్ చేసి రాసుకోండి అమ్మ. జస్ట్ అలా పక్క తప్పుకున్నా పాజ్ చేసి మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ వేవ్ అనే స్ట్రింగ్లో పరిస్థితి ఎలా ఉంటుంది అది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్లో పరిస్థితి ఎలా ఉంటుందో అది డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఓన్లీ రిఫ్లెక్షన్ గురించే మాట్లాడతానమ్మా. ట్రాన్స్మిషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఓన్లీ రిఫ్లెక్షన్. అది కూడా ఎక్కడ? రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ ఆన్ ఏ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ వన్ ఎండ్. ఓకే, స్ట్రింగ్లో వేవ్ క్రియేట్ చేసాం. ఆ వేవ్ ఒకవైపు కనుక ఫిక్స్ అయిపోయి ఉంటే, ఆ స్ట్రింగ్ ఒకవైపు కనుక ఫిక్స్ అయిపోయి ఉంటే పరిస్థితి ఏంటి, రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అదనమాట మనం చూడాల్సింది. చూడమ్మా, ఇదిగోండి, ఇది ఒక రిజిడ్ సపోర్ట్ అనుకోండి, దీనికి మనం ఒక దారం కట్టాం. ఇది ఒక రిజిడ్ సపోర్ట్, దీనికి మనం ఒక దారం కట్టాం, లేదా ఒక స్ట్రింగ్ కట్టాం. ఇక్కడ నేను ఒక పల్స్ని జనరేట్ చేసా, దీన్ని నేను ఇన్సిడెంట్ పల్స్ అంట. ఒక పల్స్ జనరేట్ చేసా, జస్ట్ ఇలా ఒక పల్స్ జనరేట్ చేసా, ఆ పల్స్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఇన్సిడెంట్ పల్స్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఆ ఇన్సిడెంట్ పల్స్
ట్రావెల్ అవుతుంది. సో దీన్ని నేను ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చుగా, y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఏఐ అని రాస్తాను ఇక్కడ, అంటే ఇన్సిడెంట్ వేవ్ యాంప్లిట్యూడ్ అనమాట. ఏఐ అని రాస్తున్నా కొంచెం క్లారిటీ కోసం. సో ఏఐ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాయొచ్చు కదా. యాంప్లిట్యూడ్ ఏఐ అనుకుంటున్నా, దీని యాంప్లిట్యూడ్ ఏఐ అనుకుంటున్నా. ఓకే రైట్. ఇప్పుడు ఈ పల్స్ ఈ బౌండరీని తాకిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అది నాకు కావాలి. ఓకే, ఈ పల్స్ ఈ బౌండరీని తాకిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే అది ఈ డైరెక్షన్లో ఇలాగే రిఫ్లెక్ట్ అవ్వచ్చు, పల్స్ ఈ షేప్లో ఉంది అదే షేప్తో వెనక్కి రావచ్చు, లేదా ఈ షేప్లో వెనక్కి రావచ్చు. ఇలా వెనక్కి రావచ్చు, డాటెడ్ లైన్స్ యూస్ చేస్తాం, ఇలా వెనక్కి రావచ్చు, లేదంటే ఇలా వెనక్కి రావచ్చు. ఎలా వెనక్కి వస్తుంది అది నాకు కావాల్సింది. చూడమ్మా, పల్స్ ఇక్కడికి ట్రావెల్ చేసింది, ఈ స్ట్రింగ్ ఇక్కడ కదలదు, ఫిక్స్డ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఈ స్ట్రింగ్ ఒక ఎండ్ మనం ఫిక్స్ చేస్తాం, కదలదు. సో పల్స్ ఇలా ట్రావెల్ చేసి ఇక్కడ బౌండరీని తాకిన తర్వాత ఈ స్ట్రింగ్ పల్స్తో పాటు పైకి లేవదు ఇలాగా. ఓకే, పల్స్తో పాటు పైకి లేవదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ పల్స్ని ఇది బలంగా ఒక డిప్ మీద ఇలా కొడుతుంది అనమాట. ఇది డిప్ అనుకోండి, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి దీన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఈ పల్స్ని ఇది ఏం చేస్తుందమ్మా, ఇలా డిప్ మీద ఇలా కొడుతుంది, ఇలా కొడుతుంది. అప్పుడు ఏమవుతుంది, దీని తల ఇలా కింద తిరుగుతుంది, అంతేనా? అదే జరుగుతుంది అమ్మ, యాక్చువల్గా అదే జరుగుతుంది. ఓకే, ఇది ఇలా వెళ్తుంది అంటే అలా ఎజ్యూమ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉండటం కోసం అలా చెప్తుంది, అలా ఎజ్యూమ్ చేసుకోండి. సో ఇలా వెళ్ళిన పల్స్ ఇక్కడ తగిలిన తర్వాత ఇక్కడ దీన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత చూడండి, ఇది రిజిడ్ బౌండరీ, ఇక్కడ ఇది ఇలా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఫిక్స్డ్. కాబట్టి ఇది ఏం చేస్తుంది, దీని డిప్ మీద ఇలా కొడుతుంది అనమాట. కొట్టినప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా రివర్స్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే, అర్థమైంది కదమ్మా? సో ఇప్పుడు ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి నేను ఇలా రాస్తాను, సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని రాస్తాను. ఓకే, ఇది ఇటు వెళ్తే మైనస్ కేఎక్స్, ఇటు వస్తే ప్లస్ కేఎక్స్. అయితే యాంప్లిట్యూడ్ మారుద్దాం మనం, యాంప్లిట్యూడ్ మారుద్దాం. రిఫ్లెక్టెడ్ వేవ్ యాంప్లిట్యూడ్, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ అనమాట. ఇదేంటమ్మా, రిఫ్లెక్టెడ్ వేవ్, రిఫ్లెక్టెడ్ పల్స్. రిఫ్లెక్టెడ్ పల్స్ యాంప్లిట్యూడ్ ఏఆర్ అనుకుంటా. ఆ ఏఆర్ ఎలా ఉంది, పాజిటివ్ ఎక్స్ వై డైరెక్షన్లో ఉందా, నెగిటివ్ వై డైరెక్షన్లో ఉందా? నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ పెడతా, ఇలాగ ఇక్కడ నేను ఇలా మైనస్ పెడుతున్నా. దీని మీనింగ్ ఏంటో చూడండి అమ్మా, ఇలా మైనస్ పెట్టాను, దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చో చూడండి. ఓకే, ఇది ఇలా తిరగబడింది కదా, సో మైనస్ పెట్టాను, దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చో చూడండి. y ఈక్వల్ టు ఏఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ పై అని రాసుకోవచ్చా? చూడమ్మా, సైన్ 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చినప్పుడు బయట మైనస్ వస్తుంది. సైన్ 180 ప్లస్ తీటా సైన్ తీటానే, కానీ అది థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి మైనస్ సైన్ తీటా అవుతుంది. సో ఈ మైనస్ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ని సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ పై అని రాసుకోవచ్చు కదా. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ వేవ్కి లేదా ఈ పల్స్కి అంటే ఇన్సిడెంట్ పల్స్కి రిఫ్లెక్టెడ్ పల్స్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ ఈక్వల్ టు పై. ఇన్సిడెంట్ పల్స్కి రిఫ్లెక్టెడ్ పల్స్కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు పై. సో రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎండ్ introduces a phase difference of pi between incident wave and reflected pulse. Between incident pulse and reflected pulse. ఇదే వేవ్ లో కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మేము ఏం జరుగుతుంది, ఫిక్స్డ్ ఎండ్ నుంచి వేవ్ కనుక రిఫ్లెక్ట్ అవుతుంటే పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది రిఫ్లెక్టెడ్ పల్స్ లో. దే ఆర్ సెపరేటెడ్ బై ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ పై. ఈ రెండు వేవ్స్ సెపరేట్, ఈ రెండు పల్సెస్ సెపరేటెడ్ బై ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ పై. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫిక్స్డ్ ఎండ్ నుంచి కనుక వేవ్ రిఫ్లెక్ట్ అవుతుంటే పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది రిఫ్లెక్టెడ్ పల్స్లో. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ కేస్ ఇది రాసుకోండి, పాస్ చేసి రాసుకోండి, పాయింట్ అది రాసుకోండి. ఏంటది, ఇన్సిడెంట్ పల్స్ వెళ్ళింది, ఫిక్స్డ్ ఎండ్ గుద్దింది, రిఫ్లెక్టెడ్ పల్స్ కింద వెనక్కి వచ్చింది, ఆ రెండింటికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? పై. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
నెక్స్ట్ కేసు చూద్దాం అమ్మా. నెక్స్ట్ కేసు ఏంటంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఎండ్ కాదు, ఫ్రీ ఎండ్ చూద్దాం. ఫ్రీ ఎండ్, ఫ్రీ ఎట్ వన్ ఎండ్, ఫ్రీ ఎండ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ వేవ్ ఆన్ ఎ స్ట్రింగ్ ఫ్రీ ఎట్ వన్ ఎండ్, ఫ్రీ ఎట్, ఓకే ఫ్రీ ఎట్ బోత్ ఎండ్స్ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ చూసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫ్రీ ఎండ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ వేవ్ ఆన్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ఫ్రీ ఎండ్ అని రాద్దాం, కొంచెం కరెక్ట్గా ఉంటుంది అది. ఫ్రమ్ ఫ్రీ ఎండ్. సిట్యువేషన్ ఎలా ఉంటుందమ్మా చూడండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్ట్రింగ్ని రిజిడ్ బౌండరీకి ఫిక్స్ చేయకుండా స్ట్రింగ్కి ఒక రింగ్ తగిలిచ్చా. ఈ రింగ్ ఏమో ఇట్ ఈజ్ మాస్లెస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రిక్షన్లెస్. ఈ రింగ్ ఎటువంటిదమ్మా? మాస్లెస్, ఫ్రిక్షన్లెస్. ఇది ఏదో ఒక సపోర్ట్ అనుకోండి, ఒక ఐరన్ బార్ ఏదో అనుకోండి, ఇది కూడా ఫ్రిక్షన్లెస్ అనుకోండి. సో ఒక ఇన్సిడెంట్ పల్స్ ఈసారి పంపించాను. ఈసారి స్ట్రింగ్ని ఫిక్స్డ్ ఎండ్కి ఫిక్స్ చేయలేదు, ఫ్రీ ఎండ్. అంటే ఇది అటు ఇటు కదలడానికి ఫ్రీగా ఉందన్నమాట. ఓకే, ఒక రింగ్ పెట్టి ఆ రింగ్ మాస్లెస్, ఫ్రిక్షన్లెస్ అన్న ఒక ఐడియల్ కాన్సెప్ట్ అది. ఓకేనా? సరే, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రిఫ్లెక్టెడ్ పల్స్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఇలా రాద్దాం. y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, దీని ఈక్వేషన్. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ పల్స్ ఎలా ఉంటుంది అది మనం చూడాలి. చూడమ్మా, పల్స్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళింది, ఇక్కడ రీచ్ అయింది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఈ చూడండి, ఇక్కడ రింగ్ అటాచ్ అయ్యి ఉంది. ఆ రింగ్ ఫిక్స్డ్ కాదు, అది ఫ్రీ టు మూవ్. కాబట్టి ఇలా పల్స్ ఇలా రీచ్ అయిన తర్వాత ఈ రింగ్ కూడా ఇలా పైకి లేస్తుంది కదా. ఓకే, రింగ్ కూడా పైకి లేసి మళ్ళీ ఇలా కిందకు వస్తుంది, ఇలా పైకి లేచి ఇలా కిందకు వస్తుంది. ఈ పల్స్ ఎలా పల్స్ ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రతి పార్టికల్ ఇలా పైకి లేచి కిందకు వస్తుంది కదా. అలాగే ఈ రింగ్ కూడా పైకి లేచి ఇలా కిందకు వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందమ్మా, ఇటువైపు నుంచి ఒక పల్స్ ఇలా జనరేట్ అయినట్టు. ఓకే, ఇటు నుంచి ఇలా పల్స్ వచ్చింది, పల్స్ వచ్చి ఈ రింగ్ని ఇలా పైకి లేపింది, పైకి లేపిన తర్వాత రింగ్ మళ్ళీ ఇలా కిందకు వస్తుంది. అంటే ఏమైనట్టు? ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నాం, ఇటు నుంచి ఇంకో పల్స్ క్రియేట్ అయ్యింది, అదే రిఫ్లెక్టెడ్ పల్స్. సో ఇటు నుంచి ఇలా క్రియేట్ అయినప్పుడు పల్స్ ఇలాగే ట్రావెల్ చేస్తుంది కదా, ఇలా తిరగబెట్టి ట్రావెల్ చేయదు కదా ఇందాకలాగా. సో రిఫ్లెక్టెడ్ పల్స్ ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. మరి రిఫ్లెక్టెడ్ పల్స్ ఈక్వేషన్ ఎలా రాయాలి? ఇది ఏఐ అనుకుందాం. y ఈక్వల్ టు ఏఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఇప్పుడు మైనస్ పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది పైకే ఉండి వచ్చింది, ఇలాగ పైకే ఉంది. ఇప్పుడు యాంప్లిట్యూడ్ పైకే ఉంది, కిందకు లేదు. సో మైనస్ పెట్టాల్సిన పని లేదు. దీని మీనింగ్ ఏంటి? ఫ్రీ ఎండ్ నుంచి కనుక వేవ్ రిఫ్లెక్ట్ అవుతుంటే ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్స్ ఇట్. సో ఈ టాపిక్ అర్థమైతే నెక్స్ట్ టాపిక్ ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఓకేనా? సో ఫిక్స్డ్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటే ఫేజ్ డిఫరెన్స్ పై అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫ్రీ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటే ఫేజ్ డిఫరెన్స్ 0. ఫేజ్ డిఫరెన్స్ ఎటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ కాదు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు మీకు డెన్సర్ మీడియం, రేరర్ మీడియం టాపిక్ స్టార్టింగ్లోనే గుర్తుంది కదా. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేయట్లేదు మనం, బౌండరీ ఇక్కడ ఆపేయట్లే. ఓకే, మీడియం మారుస్తున్నాం. 2 మీడియంస్ ఉంటాయి ఈసారి. ఇప్పుడు సింగిల్ మీడియంలో చూసాం ఇప్పటివరకు, ఇప్పుడు 2 మీడియంస్ చూస్తాం. అది ఎలా ఉంటుంది చూడండి. 2 మీడియంస్. ఓకే, 2 మీడియంస్లో పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. సపోజ్ ఇక్కడ ఒక సన్నటి థ్రెడ్ ఒకటి ఉంది, సన్నటి వైర్. ఇక్కడ కొంచెం లావు వైర్ పెడదాం. ఓకే, ఇది ఒక సన్నటి వైరు, ఇది ఒక లావు వైరు. ఇప్పుడు దీంట్లో ఒక పల్స్ క్రియేట్ చేశాను నేను. ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి, 2 వైర్స్ని జాయిన్ చేస్తాం. ఒకటేమో సన్నగా ఉంది, ఒకటి లావుగా ఉంది. ఇక్కడ దీంట్లో ఒక పల్స్ క్రియేట్ చేశా. ఓకే, ఇక్కడ వైర్ సన్నగా ఉంది. వైర్ సన్నగా ఉంది కాబట్టి, వైర్ సన్నగా ఉందంటే లీనియర్ మాస్ డెన్సిటీ తక్కువ ఉంది. లీనియర్ మాస్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పల్స్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. వెలాసిటీ ఈజ్ మోర్. ఓకే, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇలా అప్ యారో పెడుతున్నాం అంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి. ఇది కొంచెం బరువుగా ఉంది. సో ఇక్కడ వెలాసిటీ, ఈ వైర్లో వెలాసిటీ తగ్గుతుంది.
సో ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది రేరర్ మీడియం అవుతుంది, ఇక్కడ వెలాసిటీ తగ్గింది కాబట్టి ఇది డెన్సర్ మీడియం అవుతుంది. అంతేనా? ఎవరికి? వేవ్ ఆన్ ఏ స్ట్రింగ్కి. వేవ్ ఆన్ ఏ స్ట్రింగ్ లీనియర్ మాస్ డెన్సిటీ మీద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అమ్మా. వెలాసిటీ ఆఫ్ వేవ్ లీనియర్ మాస్ డెన్సిటీ మీద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ వైర్ సన్నగా ఉంది కాబట్టి లీనియర్ మాస్ డెన్సిటీ తక్కువ. లీనియర్ మాస్ డెన్సిటీ తక్కువ అంటే వెలాసిటీ ఎక్కువ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. v is proportional to 1/√μ. v equal to √t/μ. తెలుసు కదా ఫార్ములా. v equal to √t/μ. టెన్షన్ కనుక సేమ్ అని తీసుకుంటే v is proportional to 1/√μ. ఓకే, సో లీనియర్ మాస్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ వెలాసిటీ తగ్గుతుంది. సో వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రేరర్ మీడియం, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది కాబట్టి డెన్సర్ మీడియం. అంతేగాని ఇది సన్నగా ఉంది కాబట్టి రేరర్, ఇది లావుగా ఉంది కాబట్టి డెన్సర్ కాదు. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది రేరర్ మీడియం, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఇది డెన్సర్ మీడియం. ఓకే, ఇది బౌండరీ అన్నమాట, ఇది యాక్చువల్ బౌండరీ. ఓకే, జాగ్రత్త చూడండి. ఈ రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంకు వెళ్తున్నప్పుడు ఈ డెన్సర్ మీడియం బౌండరీ ఉంది కదా, ఇట్ బిహేవ్స్ లైక్, ఈ బౌండరీ ఇట్ బిహేవ్స్ లైక్ ఫిక్స్డ్ ఎండ్. ఎగ్జాక్ట్లీ ఫిక్స్డ్ ఎండ్ కాదు, ఇది ఫిక్స్డ్ ఎండ్ లాగా బిహేవ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ సన్నటి దారం అమ్మ, ఇక్కడ లావు రోపు. ఈ సన్నటి దారంలో పల్స్ క్రియేట్ చేశాను. ఈ సన్నటి దారంలో పల్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ పల్స్ ఇక్కడికి వెళ్ళి ఈ లావు రోపుని పైకి లేపగలదా? కానీ చాలా తక్కువ. అంటే ఇది లేవడానికి ఇష్టపడదు అనమాట. ఈ లావు రోపు ఇలా పైకి ఇలా లేవడానికి ఇష్టపడదు. సో అదేం చేస్తుంది, దీని డెప్ మీద ఓ దెబ్బ ఇలా కొడుతుంది. అయితే ఎంతో కొంత పల్స్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే కొంత ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ పల్స్లో కొంత పార్ట్ దీంట్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది, అవదని కాదు. అయితే ఏంటి, ఇది కొంచెం బలంగా ఉండటం వల్ల దీన్ని ఒక డెప్ మీద దెబ్బ కొడుతుంది. సో ఇటు కొంత రిఫ్లెక్టెడ్ వేవ్ ఇలా వెళ్తుంది, కొంత చాలా తక్కువ ట్రాన్స్మిటెడ్ వేవ్ దీంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది కొంచెం బరువుగా ఉంది, దీన్ని ఇలా ఈ దారం ఇలా దీన్ని పైకి లేపడం కష్టం, కానీ ఎంతో కొంత వెళ్తుంది. సో దీంట్లో యాంప్లిట్యూడ్ ఇది పెద్ద యాంప్లిట్యూడ్తో ఇలా వెళ్ళింది అనుకోండి, దీంట్లోకి చిన్న యాంప్లిట్యూడ్ ఒకటి ట్రాన్స్ఫర్ అవుతుంది, మిగిలింది ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇది యాక్చువల్గా జరిగేదమ్మా. ఓకే, రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందమ్మా? రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ డెన్సర్ మీడియం బౌండరీ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ఫిక్స్డ్ ఎండ్ లాగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ వేవ్ ఇలా రివర్స్ అయ్యి వస్తుంది. ఫిక్స్డ్ ఎండ్ ఏం చేస్తుంది, డెప్ మీద కొట్టినప్పుడు ఇలా రివర్స్ అవుతుంది కదా వేవ్, ఇలా రివర్స్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే, దీని యాంప్లిట్యూడ్ ఏమో ఏఐ అనుకుందాం, దీని యాంప్లిట్యూడ్ ఏ రిఫ్లెక్టెడ్ కాబట్టి ఏఆర్ అనుకుందాం, ఇది ట్రాన్స్మిటెడ్ కాబట్టి ఏటీ అనుకుందాం. ఓకే, మన ఇప్పుడు ఈక్వేషన్స్ ఏం రాయొచ్చు చెప్పండి? ఇన్సిడెంట్ వేవ్ ఈక్వేషన్ ఏఐ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాయొచ్చా? రాయొచ్చు, సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. మరి ఇది రిఫ్లెక్టెడ్ వేవ్కి ఇది రివర్స్లో ఉంది. సో మైనస్ ఏఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని రాయాలి. ఇది నెగిటివ్ ఈ డైరెక్షన్లో వస్తుంది కదా, ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ K1 అని పెడతానే, ఇక్కడ K1 అని పెడతా. ఓకే, రైట్. నెక్స్ట్ వై ట్రాన్స్మిటెడ్, అంటే ట్రాన్స్మిటెడ్ వేవ్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ K1x ప్లస్ పై అని కూడా రాయొచ్చమ్మా. ఓకే, దీన్ని అలా రాయొచ్చిందా చెప్పా కదా, అలాగే అదేవిధంగా ట్రాన్స్మిటెడ్ వేవ్ ఎటు వెళ్తుంది, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే వెళ్తుంది. వేవ్ ఇది కూడా ఇలాగే ఉంది. సో ఏటీ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ ప్లస్ K2x అని రాస్తున్నాము. జాగ్రత్త చూడండి, దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, దీని గురించి సెపరేట్గా డిస్కస్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్ని చోట్ల ఒమేగానే పెట్టా, ఇక్కడ వేవ్ నెంబర్ మాత్రం మార్చాను, K1 ఇక్కడ K2. ఇన్సిడెంట్ వేవ్కి రిఫ్లెక్టెడ్ వేవ్కి K1 రాశా, కానీ వైటీకి మాత్రం K2 రాశా. ఎందుకనేది ఇప్పుడే చూసేద్దాం, ఎందుకనేది ఇప్పుడే చూద్దాం. చూడండి, ఇదేంటిది ఫ్రీక్వెన్సీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ సోర్స్. చూడమ్మా, ఈ వేవ్ని క్రియేట్ చేసే సోర్స్ మీద మాత్రమే ఫ్రీక్వెన్సీ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌండ్ వేవ్ తీసుకోండి, ఒక స్పీకర్ తీసుకోండి.
స్పీకర్లోంచి 1 సెకండ్లో 10 వేవ్స్ వచ్చినాయి అనుకుందాం, అప్పుడు ఫ్రీక్వెన్సీ 10 అవుతుంది. 1 సెకండ్లో 10 వేవ్స్ వచ్చినాయి అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 10 హెర్ట్జ్ అంటాం. ఓకే, అయితే అది ఎయిర్లో ఉన్నా ఆ 10 వేవ్సే బయటకు వస్తాయి, వాటర్లో ఉన్నా 10 వేవ్సే బయటకు వస్తాయి. సో అక్కడ మీడియం మీద డిపెండ్ కాదు, ఫ్రీక్వెన్సీ అనేది మీడియం మీద డిపెండ్ కాదమ్మా. దేని మీద డిపెండ్ అవుతుంది? సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మీడియం మీద డిపెండ్ కాదు కాబట్టి మీడియం మారిన ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ సేమ్ రాశా. యాంప్లిట్యూడ్ మారుతుంది మీకు తెలిసిందే. ఓకే, ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాశా. అయితే మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? మరి ఈ K1 K2 పరిస్థితి ఏంటి? చూడండి ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుందన్న, ఇది V1 V2. ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంటుంది అన్న, దాని మీనింగ్ ఏంటి? మీడియం మారుతుంటే వెలాసిటీ మారుద్దమ్మా. రేరర్ మీడియంలో వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియంలో వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఎక్కువ తక్కువ సంగతి తర్వాత, మీడియం మారుతుంటే ఏం మారుతుంది? వెలాసిటీ మారుతుంది. మీడియం మారుతుంటే వెలాసిటీ మారుతుంది. వెలాసిటీ డిపెండ్స్ ఆన్ మీడియం. ఓకే, మనకు తెలుసు V = F లాంబ్డా అని. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, వెలాసిటీ మారింది, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, మీడియం మారినప్పుడు వెలాసిటీ మారింది కాబట్టి వేవ్ లెంత్ కూడా మారుద్ది కదా. ఇది కాన్స్టెంట్ అమ్మా. ఓకే, సో వెలాసిటీ మారితే వేవ్ లెంత్ కూడా మారుద్ది కదా. సో ఇక్కడ వేవ్ లెంత్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీ మారితే వేవ్ లెంత్ మారుతుంది. వేవ్ లెంత్ మారితే K = 2π/λ, K వాల్యూ కూడా మారాలి కదా. సో ఇక్కడ నేను దీనికి అంటే ఇక్కడ మీడియం మారుతుంటే వేవ్ లెంత్ ఏమవుతుందమ్మా? మారుతుంది. సో ఈ 2 వేవ్స్ సేమ్ మీడియంలో ఉన్నాయి కాబట్టి రెండిటికి K1 అని రాశా. ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ సేమ్ మీడియంలో ఉన్నాయి కాబట్టి రెండిటికి K1 అనే రాశా. కానీ ట్రాన్స్మిటెడ్ వేవ్ వేరే మీడియంలోకి వెళ్ళింది కాబట్టి K2 అని రాశా అమ్మ. సో ఈ రకంగా రాశారు. ఓకేనా? ఇదేంటి మనం చూసిన కేసు ఏంటి? రేరర్ టు డెన్సర్ మీడియం కేసు చూసా. అదే ప్రీవియస్ వీడియో, నేను ఇదే వీడియో మళ్ళీ ఇంతకుముందు చేశామ్మా. అందులో డెన్సర్ టు రేరర్ మీడియం కేసు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం డెన్సర్ టు రేరర్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇంకోటి చూడండి, ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్ యాంప్లిట్యూడ్ ఎంత ఉంది కదా, ట్రాన్స్మిటెడ్ వేవ్లోకి వెళ్ళేటప్పటికి యాంప్లిట్యూడ్ ఏమైందమ్మా? తగ్గింది కదా. రేరర్ టు డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఇన్సిడెంట్ వేవ్ యాంప్లిట్యూడ్ ఎంత పెద్దగా ఉంది. ఇది ఇలా ఈ డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి చూసారా యాంప్లిట్యూడ్ ఏమైందో? ట్రాన్స్మిటెడ్ యాంప్లిట్యూడ్ ఏమైంది? తగ్గిపోయింది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బౌండరీ ఉంది కదా, ఇక్కడ x = 0 అనుకుందాం. దీన్ని ఈ బౌండరీనే x = 0 దగ్గర బౌండరీ ఉంది అనుకుందాం. ఓకే, ఈ బౌండరీ దగ్గర కండిషన్ ఏంటంటే చూడమ్మా, ఇటువైపు ఏమేమి ఉన్నాయి? యాంప్లిట్యూడ్స్ AI, AR. ఇటువైపు ఏముంది? ట్రాన్స్మిటెడ్ వేవ్ యాంప్లిట్యూడ్ ఉంది. సో ఆ బౌండరీ కండిషన్ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ బౌండరీ కండిషన్, ఆ బౌండరీ కండిషన్ ఏంటో చూడండి అమ్మా. చూడండి, ఇటువైపు ఈ బౌండరీకి ఇటువైపు ఏమున్నాయో రెండు యాంప్లిట్యూడ్స్ ఉన్నాయి. ఏంటది? AI, AR. ఇటువైపు ఒకటే యాంప్లిట్యూడ్ ఉంది. ఏంటది? AT. కాబట్టి బౌండరీ కండిషన్ అంటే x = 0 ఏమవ్వాలి అంటే AI + AR, ఇన్సిడెంట్ వేవ్ యాంప్లిట్యూడ్ ప్లస్ రిఫ్లెక్టెడ్ వేవ్ యాంప్లిట్యూడ్, దే షుడ్ బి ఈక్వల్ టు AT. అదే అవుతుందో లేదో చూడండి. ఇది పెద్ద పల్స్ రిఫ్లెక్ట్ అయింది, కొంచెం చిన్న పల్స్ ఇలా రిఫ్లెక్ట్ అయింది. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీంట్లోంచి తీసేస్తే, అంటే ఈ రెండు యాడ్ చేయడం అంటే అంతే కదా, ఆల్జీబ్రిక్గా లేదా వెక్టోరియల్లో యాడ్ చేయాలి. వెక్టోరియల్గా యాడ్ చేయడం అంటే అంతే కదా, ఇది పైకి ఉంది, ఇది కిందకు ఉంది. సో రిజల్టెంట్ అలా వస్తుంది. అదే కదా ఇటు వచ్చింది. సో రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంకి వెళ్తున్నప్పుడు యాంప్లిట్యూడ్ ఏమైందమ్మా? తగ్గింది. ఇది కూడా బౌండరీ కండిషన్ ఇది. సో దీని ప్రకారం ఇది కూడా రాయొచ్చు, YI + YR = YT. ఇది కూడా రాయొచ్చాము, YI + YR = YT. ఈ బౌండరీ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, పాస్ చేసి రాసుకోండి అమ్మా. బౌండరీ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, పాస్ చేసి రాసుకోండి అది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం చూద్దాం. రేరర్ మీడియం టు డెన్సర్ మీడియంలో ఆ బౌండరీ ఎలా బిహేవ్ చేసిందమ్మా? ఫిక్స్డ్ ఎండ్ కింద బిహేవ్ చేసింది. అయితే ఇప్పుడు బౌండరీ ఎలా బిహేవ్ చేస్తుంది? ఫ్రీ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఓకే, ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వేవ్ ట్రావెల్ అవుతుంది.
డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వేవ్ ట్రావెల్ అవుతుంది. ఈ కేసులో బౌండరీ, రేరర్ మీడియం బౌండరీ ఎలా బిహేవ్ చేస్తుంది? ఫ్రీ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. ఇదిగోండి డెన్సర్ మీడియం, ఇదిగోండి రేరర్ మీడియం. ఇప్పుడు డెన్సర్ మీడియంలో ఒక పల్స్ క్రియేట్ చేశా. ఓకే అమ్మా, డెన్సర్ మీడియంలో ఒక పల్స్ ఇలా క్రియేట్ చేశా. డెన్సర్ మీడియంలో పల్స్ క్రియేట్ చేశా. ఇదిగోండి బౌండరీ దగ్గరకు వచ్చింది. బౌండరీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి అమ్మా. చూడండి, ఇక్కడ పల్స్ క్రియేట్ చేశా. ఓకే, ఈ బౌండరీని ఎన్కౌంటర్ చేసిన తర్వాత కొంత రిఫ్లెక్ట్ అవ్వాలి, కొంత ట్రాన్స్మిట్ అవ్వాలి, అంతే కదా. అయితే ఇది కొంచెం బరువైన రోపు, ఇది చాలా తేలికైన దారం. సో ఇక్కడ పల్స్ ఇలా వచ్చేటప్పటికి దీన్ని ఈజీగా ఎత్తిపడేస్తుంది. ఈ రోపు, ఈ దారాన్ని ఈజీగా ఎత్తిపడేస్తుంది. అయితే ఇక్కడ చిన్న పల్స్ ఉన్న ఇది అప్లై చేసిన ఫోర్స్కి ఇదమ్మా కొంచెం పైకి లేస్తుంది, దీనికన్నా ఎక్కువ పైకి లేస్తుంది, అంతేనా. చిన్న పల్స్ ఇలా వెళ్తుంది. ఓకే, ఇది చాలా ఈజీ. ఇక్కడ కొంచెం దీనికి మొమెంటమ్, ఈ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది లావ్ రోప్ కాబట్టి. ఇక్కడికి వచ్చినప్పుడు దారం చాలా చిన్నగా ఉంది, దారాన్ని ఈజీగా ఎత్తిపడేస్తుంది కదా ఈ పల్స్. ఓకే, అంటే ఇక్కడ పెద్ద పల్స్ వస్తుంది ఇలాగే. అయితే మరి కొంత పార్ట్ రిటర్న్ కూడా అవుతుంది, రిఫ్లెక్ట్ కూడా అవుతుంది కదా. ఇదేమో ట్రాన్స్మిటెడ్, ఇది రిఫ్లెక్టెడ్, ఇది ఇన్సిడెంట్. ఓకే, ఎలా జరిగిందో అర్థమైంది కదా ఇది. ఇంకోటి, రిఫ్లెక్టెడ్ పల్స్ ఇలాగ ఉంటుంది. ఎందుకు చెప్పండి? దిస్ బిహేవ్స్ లైక్ ఫ్రీ ఎండ్, దిస్ బిహేవ్స్ లైక్ ఫ్రీ ఎండ్. ఇందాకేమో ఫిక్స్డ్ ఎండ్ అన్నాం. ఇది చూడండి, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. ఇప్పుడు రేరర్ మీడియం బౌండరీ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ఫ్రీ ఎండ్, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ఫ్రీ ఎండ్. కాబట్టి ఏమవుతుందమ్మా? బిహేవ్స్ లైక్ ఏ ఫ్రీ ఎండ్ కాబట్టి దీన్ని ఈజీగా ఎత్తిపడేస్తుందమ్మా, మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువ వస్తుంది. లేదంటే మీరు ఈ విధంగా కూడా చూడండి, ఇది ఏఐ, ఇదేమో ఏఆర్, ఇది ఏటీ అనుకోండి. మీరు బౌండరీ కండిషన్ ఇందాక చెప్పా కదా, ఏఐ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు ఏటీ అని ఇందాక బౌండరీ కండిషన్ చెప్పా కదమ్మా. ఏఐ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు ఏటీ అని బౌండరీ కండిషన్ చెప్పా కదా. ఏఐ ఎటు ఉంది? పైకే ఉంది. ఏఆర్ అది కూడా పైకే ఉంది, ఎందుకంటే ఫ్రీ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఏముండదు, ఇది పైకే రిఫ్లెక్ట్ అవుతుంది ఇలాగే, ఇందా చూసాం మనం. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే పెద్ద యాంప్లిట్యూడ్ వస్తుంది, 80. ఫినిష్. ఓకే, మీరు ఇలా అయినా విజువలైజ్ చేసుకోండి, ఇలా అయినా విజువలైజ్ చేసుకోండి, పరిస్థితి అది. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ వేవ్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఏ సైన్ ఒమేగా టీ. అమ్మ ఇలాగే అవ్వాలని ఏం లేదు, ఏ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అవ్వచ్చు, ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అవ్వచ్చు, కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అవ్వచ్చు, అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ బట్టి. ఇన్సిడెంట్ వేవ్ కనుక ఇదైతే రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమవుతుంది? ఇది ఏఐ కదా, రిఫ్లెక్టెడ్ వేవ్ ఏఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ముందు మైనస్ ఏం రాదు. వైటీ ఏమవుతుంది? వైటీ ఈక్వల్ టు ఏటీ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇది K1 1, ఇది 2. ఎందుకో చెప్పాను ఆల్రెడీ, ఇందాకే చెప్పాను. సో ఇది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంటే పరిస్థితి ఇది. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక టేబుల్ లాగా రాసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పుకున్న పాయింట్సే ఒక టేబుల్ లాగా రాద్దాం. అయితే మీకు బౌండరీ కండిషన్స్ గుర్తున్నాయి కదమ్మా, ఏఐ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు ఏటీ, అలాగే వైఐ ప్లస్ వైఆర్ ఈక్వల్ టు వైటీ. అవి బౌండరీ కండిషన్స్, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిఫరెంట్ వాల్యూస్, మళ్ళీ ఇప్పటివరకు చెప్పుకున్నదో ఒక టేబుల్లా రాసుకుందాం. ఇప్పటివరకు మనం ఏమైతే చెప్పుకున్నామో దాన్ని ఒక టేబుల్లా రాసుకుందాం, అప్పుడు మీకు ఐడియా ఉంటుందని. ఓకే, రివిజన్ అయినట్టు ఉంటుంది, ఐడియా ఉంటుంది. దీని తర్వాత మనం ఒక 3 ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవాలి. సో ఫాస్ట్గా చెప్పుకుందాం అమ్మా. ఇటు ప్రాపర్టీ, ఓకే, ఇక్కడేమో రిఫ్లెక్టెడ్ వేవ్, ఇక్కడ ట్రాన్స్మిటెడ్ వేవ్. ఈ ప్రాపర్టీ రిఫ్లెక్టెడ్లో ఎలా మారుతుంది, ట్రాన్స్మిటెడ్లో ఎలా మారుతుంది చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ వేవ్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ మీడియం. మీడియంలో ఉండే కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ మీడియం అన్నది, ఓన్లీ అని రాయకూడదు, ఎందుకంటే మీడియం మీద కండిషన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. సో డిపెండ్స్ ఆన్ మీడియం.
రిఫ్లెక్టెడ్ వేవ్ అంటే సేమ్ మీడియమా డిఫరెంట్ మీడియమా? ఇన్సిడెంట్ వేవ్ మీడియంలోకి రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుంది కదా. సో ఇన్సిడెంట్ వేవ్ ఎంత వెలాసిటీతో వెళ్తుందో రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా అంతే వెలాసిటీతో వెనక్కి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ మీడియం మీద డిపెండ్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ వేవ్ ఇన్సిడెంట్ వేవ్ సేమ్ మీడియంలో ఉంటాయి కాబట్టి రిఫ్లెక్టెడ్ వేవ్ ఇన్సిడెంట్ వేవ్కి వెలాసిటీ కూడా సేమ్ ఉండాలి. కాబట్టి నో చేంజ్ ఇన్ వెలాసిటీ. బట్ ట్రాన్స్మిటెడ్ అంటే మీడియం మారిపోతుంది. మీడియం మారుతుంటే వెలాసిటీ మారుద్ది. Therefore there is change in velocity. Next, second property. Second property, frequency. Frequency గురించి మాట్లాడుతున్నాము అంటే ఇండైరెక్ట్ గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇండైరెక్ట్ గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒమేగా ఈక్వల్ టు 2πf. లేదా టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం అనే కదా అర్థం. టైం పీరియడ్ ఏంటమ్మా? T ఈక్వల్ టు 1/f. సో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇండైరెక్ట్గా మనం ఈ రెండింటి గురించి కూడా మాట్లాడుతున్నాం అనే అర్థం. ఫ్రీక్వెన్సీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అని చెప్పా. ఫ్రీక్వెన్సీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సోర్స్. మీడియం మీద డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సోర్స్. కాబట్టి రిఫ్లెక్టెడ్ వేవ్కి నో చేంజే, ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా నో చేంజ్. రిఫ్లెక్టెడ్ వేవ్కి నో చేంజ్, ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా నో చేంజ్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ది వేవ్ లెంగ్త్కి వెళ్దాం. థర్డ్ చూడండి అమ్మ, వేవ్ లెంగ్త్. ఓకే, వేవ్ లెంగ్త్ పరిస్థితి ఏంటి? రైట్, వేవ్ లెంగ్త్ లాంబ్డా ఆర్ వేవ్ నెంబర్ అని కూడా రాస్తారు. వేవ్ నెంబర్ కే ఈక్వల్ టు 2π/λ కదా. సో వేవ్ లెంగ్త్ గురించి మాట్లాడుతున్నా అంటే ఇండైరెక్ట్ గా వేవ్ నెంబర్ గురించి కూడా మాట్లాడుతున్నట్టు. చూడమ్మా, రిఫ్లెక్టెడ్ వేవ్ సేమ్ మీడియంలో ఉంటుంది. మనకు తెలుసు v ఈక్వల్ టు f లాంబ్డా అని. సో వెలాసిటీ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ గానే ఉంటుంది. అంటే వేవ్ లెంగ్త్ ఏమవుతుంది? కాన్స్టెంట్ గానే ఉండాలి. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ లో దెర్ ఈజ్ నో చేంజ్. సేమ్ మీడియంలో ఉంది కాబట్టి వేవ్ లెంగ్త్ నో చేంజ్. అయితే మీడియం మారితే వెలాసిటీ మారుతుంది, ఫ్రీక్వెన్సీ మారదు అనుకోండి, వెలాసిటీ మారుతుంది. వెలాసిటీ మారితే ఆటోమేటిక్గా వేవ్ లెంత్ కూడా మారుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఎక్స్ప్లెనేషన్ v ఈక్వల్ టు f లాంబ్డా నుంచే. ఓకే, సో ఫ్రీక్వెన్సీ మారితే మీడియం మారితే వెలాసిటీ మారుతుంది, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గానే ఉంటుంది. వెలాసిటీ మారుతుంది కాబట్టి ఎవరు మారాలి? వేవ్ లెంగ్త్ మారాలి. దేర్ ఫోర్ చేంజెస్. ఇలా రాసామమ్మా. ఓకేనా? సో పాజ్ చేసి మీరు రాసుకోండి. వెలాసిటీ రిఫ్లెక్టెడ్ వేవ్కి చేంజ్ ఉండదు, ట్రాన్స్మిటెడ్ వేవ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్టెడ్ వేవ్ నో చేంజ్, ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా నో చేంజ్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సోర్స్. రాసుకోండి. ఏం రాస్తారు ఇక్కడ? ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సోర్స్. అందుకే ఇది మీడియం మీద డిపెండ్ కాదు, కేవలం సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ ఇదేంటి? v ఈక్వల్ టు f లాంబ్డా. ఈ కండిషన్ బట్టి మనం చెప్తాం చేంజ్ అవుతుందా, చేంజ్ కావట్లేదా అని చెప్పి. అది ఫాస్ట్గా రాసుకోండి అమ్మా. ఓకే, పాజ్ చేసి రాసుకోండి, నేను చెప్పేస్తున్నాను. ఇంకేం మిగిలింది మనకి? ఫేజ్ డిఫరెన్స్ మిగిలింది. ఇంకా మనం ఏం చెప్పుకోవాలమ్మా? ఫేజ్ డిఫరెన్స్ మిగిలింది. ఓకే, అయితే మీకు గుర్తుందో లేదో, ట్రాన్స్మిటెడ్ వేవ్ ఎలా వెళ్ళిందమ్మా? ప్రతిసారి రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినా, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినా ట్రాన్స్మిటెడ్ వేవ్ షేప్ మాత్రం ఇలాగే వెళ్ళింది కదా. ఇన్సిడెంట్ వేవ్ కనుక ఇలా ఉంటే ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా ఇలాగే ఉంది. అది చిన్న యాంప్లిట్యూడ్ అవ్వచ్చు, పెద్ద యాంప్లిట్యూడ్ అవ్వచ్చు. ఇన్సిడెంట్ వేవ్ ఇలా ఉంటే ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా ఇలాగే వెళ్ళింది. అంతే కదా? రైట్. సో ఇక్కడ ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది, లేకపోతే ఫేజ్ చేంజ్ అంట. ఫేజ్ చేంజ్ అనేది ట్రాన్స్మిటెడ్ వేవ్లో 0 అంటే నో చేంజ్. అది డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినా, రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినా ట్రాన్స్మిటెడ్ వేవ్ ఫ్రీక్వెన్సీలో ఫేజ్లో దెర్ ఈజ్ నో చేంజ్. అయితే చేంజ్ అలా ఎవరికి వచ్చిందంటే రిఫ్లెక్టెడ్ వేవ్. ఓకే, సరే చూద్దాం రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా వచ్చిందో మీకు గుర్తుంది కదా. సపోజ్ వేవ్ రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంది అనుకోండి. ఇన్సిడెంట్ వేవ్ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంటే
రిఫ్లెక్టెడ్ వేవ్లో దెర్ ఈజ్ ఎ ఫేస్ చేంజ్ ఆఫ్ పై. దెర్ ఈజ్ ఎ ఫేస్ చేంజ్ ఆఫ్ పై. అదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది అనుకోండి, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంటే రేరర్ బౌండరీ ఫ్రీ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. ఫ్రీ ఎండ్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు దేర్ విల్ బి నో ఫేస్ చేంజ్. దేర్ ఫోర్ డెల్టా ఫై ఈక్వల్ టు 0. ఆ పాయింట్స్ రాసుకుంటాం, ఇక్కడతో అయిపోయింది. ఇంక ఇది నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ప్రాపర్టీ అమ్మ చూడండి, నేను ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ యాంప్లిట్యూడ్ వీటికి ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ప్రీవియస్ నేను చెప్పినప్పుడు వీడియోలో డెరైవ్ చేశాను, ఆ డెరివేషన్ ఇక్కడ చేయట్లేదమ్మా, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఓకేనా? డైరెక్ట్గా ఫార్ములాస్ రాస్తాను, అవి రాసుకొని మీరు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవటమే. ఓకే, మీకు డెరివేషన్ కావాలంటే నేను సెపరేట్గా అది ఒక పీడిఎఫ్ ఫార్మాట్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా, దాని నుంచి చూసుకోండి. ఓకే, ఏం లేదమ్మా చూడండి, అంటే నేను డెరివేషన్ చేయను కానీ డెరివేషన్ ఎలా చేయాలో చెప్తాను. చూడమ్మా, మనం 3 ఈక్వేషన్స్ రాస్తాం ఇందాక రాసినట్టే. ఏంటిది? YI ఈక్వల్ టు AI సైన్ ఒమేగా టీ మైనస్ KX. ఇంకోటి YR ఈక్వల్ టు AR సైన్ ఒమేగా టీ ప్లస్ KX. AR పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది డెరివేషన్ విల్ టేక్ కేర్, మనం ఏం చూడక్కర్లేదు, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ మనం పెట్టక్కర్లేదు. నెక్స్ట్ YT ఈక్వల్ టు AT సైన్ ఒమేగా టీ మైనస్ KX. ఇది K1 ఇది K2, అంతే కదా మనం చూసింది. ఓకే, మనకు బౌండరీ కండిషన్స్ ఏం తెలుసు? YI ప్లస్ YR ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి? AI ప్లస్ AR ఈక్వల్ టు AT. అలాగే YI ప్లస్ YR ఈక్వల్ టు YT. దీన్ని విత్ రెస్పెక్ట్ టు X డిఫరెన్షియేట్ చేద్దాం. అంటే డో YI బై డో X ప్లస్ డో YR బై డో R ఈజ్ ఈక్వల్ టు డో YT బై డో X. డో X ఏమో, డో R కాదు, డో X. దీన్ని విత్ రెస్పెక్ట్ టు X డిఫరెన్షియేట్ చేద్దాం, అది కూడా ఎట్ X ఈక్వల్ టు 0. అసలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే బౌండరీ కండిషన్ అప్లై చేస్తాం. బౌండరీ కండిషన్ ఏంటి? ఆ బౌండరీ దగ్గర మనం ఏం తీసుకున్నాం ఇందాక? X ఈక్వల్ టు 0 సే ఇలా తీసుకుంటాం. అమ్మ డెరివేషన్ నేను ఏం చేయట్లేదు, జస్ట్ మీకు రఫ్గా చెప్తున్నా ఎలా చేయాలనేది. ఇలా 3 ఈక్వేషన్లు తీసుకుంటాం, ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు, KX మైనస్ ఒమేగా టీ అనేది తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా 3 ఈక్వేషన్లు తీసుకుంటాం. ఇదిగోండి బౌండరీ కండిషన్స్ ఇవి. దీన్ని విత్ రెస్పెక్ట్ టు X డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఇప్పుడు వీటిలో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఏవి? డో YI బై డో X ఎంత వస్తుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ దీని కింద వేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసి దీని కింద వేస్తాం, X ఈక్వల్ టు 0 పెడతాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? X ఈక్వల్ టు 0 పెడతాం. ఓకే, అప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తుంది. ఆ ఈక్వేషన్లో ఒకసారి ఏమో AR ఈక్వల్ టు AT మైనస్ AI అని పెడతాం. ఇంకోసారి అంటే ఈ ఈక్వేషన్ నుంచి AI ఈక్వల్ టు AT మైనస్ AR అని పెడతాం. దాని నుంచి మనకి 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ రాస్తున్నాను, అవి గుర్తుపెట్టుకున్నాం. ఇవి ఈ డెరివేషన్ మనం చేయక్కర్లేదు, అవసరం లేదు కూడా. ఓకే, ఈ డెరివేషన్ మనం చేయక్కర్లేదు, అవసరం లేదు కూడా. మీరు కావాలంటే ఏమైనా బుక్స్లో చూడండి, మ్యాక్సిమం దొరకదు. నేను లాస్ట్ వీడియోలో చేశాను, అయితే అక్కడ బౌండరీ కండిషన్స్ అవి చెప్పకుండా చేశానని చెప్పి ఆ వీడియో డిలీట్ చేస్తున్నా అమ్మ. దాని బదులు అసలు ప్రాబ్లమ్స్ చేయలేదు దీని మీద, ఆ డెరివేషన్ బదులు ప్రాబ్లమ్స్ చేయడం బెటర్ అని నాకు అనిపించింది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం. అయితే మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఏంటది? ఇన్సిడెంట్ వేవ్ కనుక AI అయితే రిఫ్లెక్టెడ్ వేవ్కి ఫార్ములాస్ ఏంటంటే K1 మైనస్ K2 బై K1 ప్లస్ K2 ఇంటూ AI. ఆర్ ఇంకో ఫార్ములా V2 మైనస్ V1 బై, చూడండి K1 దగ్గర V2 పెడతాం, K2 దగ్గర V1 పెడతాం, అంతే. V2 ప్లస్ V1 ప్లస్ V2 రాసిన, V2 ప్లస్ V1 రాసిన ఒకటే కదా, ఇంటూ AI. ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్కి ఫార్ములా. రిఫ్లెక్టెడ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్కి ఫార్ములా ఇది. ఓకే, ఇంకోటి నెక్స్ట్ మరి ట్రాన్స్మిటెడ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్కి ఫార్ములా కూడా కావాలి కదా. అదేంటంటే 2K1 బై K1 ప్లస్ K2 ఇంటూ AI. 2K1 బై K1 ప్లస్ K2 ఇంటూ AI. ఓకే అమ్మా,
అలాగే రిఫ్లెక్టెడ్ వేవ్ ట్రాన్స్మిటెడ్ వేవ్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్ కూడా రాద్దాం. ఏంటది? K1 ఉన్న చోట ఏం పెట్టాలమ్మా? V2 పెట్టాలి. 2V2 బై V1 ప్లస్ V2 ఇంటూ A. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా మీరు బట్టి చేసేయండి. ఈ ఫార్ములాస్ బౌండరీ కండిషన్ ఒకటి ఉంది. ఏంటది? AI ప్లస్ AR ఈక్వల్ టు AT. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఫటాఫట్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయమ్మా. జస్ట్ ఇవాళ 3 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఒక 2 ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లోనే దొరికినాయి. ఒక ప్రాబ్లం సొంతగా క్రియేట్ చేశాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో నేను ఎక్కడ చూసినా కానీ రేరర్ టు డెన్సర్ ఉంది, కానీ డెన్సర్ టు రేరర్ లేదు. సో ఆ డెన్సర్ టు రేరర్ అనేది లాస్ట్లో పెట్టా. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం ఫటాఫట్. ఈ ఫార్ములాస్ రాసుకోండి. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం న్యూమరికల్స్ చేస్తున్నామా? 3 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఆల్రెడీ 46 minutes అయిపోయింది వీడియో. సరే, నా మెమరీ సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఓకే, ఆల్రెడీ 46 minutes అయిందమ్మా వీడియో. చూద్దాం ఇప్పుడు. ఓకే, ఒక లాంగ్ వైర్ PQR అని ఉందట. ఈ వైర్ని PQR 2 వైర్స్తో తయారు చేశారు. PQR అనే లాంగ్ వైర్ ఉంది. ఈ వైర్ని 2 వైర్స్తో తయారు చేశారమ్మా. ఒక వైర్ ఏమో PQ, ఇంకో వైర్ QR. ఓకే, ఒక వైర్ PQ, ఇంకో వైర్ QR. ఇచ్చిన డేటా ఏంటో చూద్దాం. ఇచ్చిన డేటా ఏంటంటే PQ లెంగ్త్ L1 అంటాను నేను. L1 ఈజ్ ఈక్వల్ టు 4.8 meters. అలాగే QR లెంగ్త్ L2 ఈక్వల్ టు ఎంత? 2.56 meters. మీటర్స్ ఏమన్నా 2.56 meters. ఇంకేం డేటా ఇచ్చాడంటే M1 మాస్ ఆఫ్ PQ ఇచ్చాడు. అది 0.06 kg. 0.06 kg. మాస్ ఆఫ్ ఈ ముక్క మాస్ కూడా ఇచ్చాడు. M2 ఈక్వల్ టు 0.2 kg. ఓకే, దీంట్లో టెన్షన్, ఈ వైర్లో టెన్షన్ 80 newtons, అది కాన్స్టెంట్గానే ఉందట. ఓకే అమ్మ, 2 వైర్స్ కలిపి ఒక పెద్ద వైర్ చేశాడు. PQ, QR ఈ రెండింటిని జాయిన్ చేశాడు. ఓకే, PQ లెంగ్త్ L1, M1, QR లెంగ్త్ L2, M2 ఇచ్చాడు. టెన్షన్ ఇచ్చాడు 80 newtons అని. అయితే ఇక్కడ ఒక పల్స్ ఇలా క్రియేట్ చేశాడట. ఒక పల్స్ని జనరేట్ చేశాడు. ఈ పల్స్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఇన్సిడెంట్ పల్స్ యాంప్లిట్యూడ్ అనమాట. ఎంత అంటే 3.5 centimeters ఇచ్చాడమ్మా. ఇక్కడ అన్ని SI యూనిట్స్లో ఇచ్చాడు. దీన్ని మాత్రం 3.5 centimeters అని ఇచ్చాడు. దాన్ని నేను మీటర్స్లోకి ఇప్పుడే మార్చేసుకుంటా. 0.035 meters అని మార్చేసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? ఇక్కడ కనుక్కోమన్నది ఏంటంటే నో పవర్ ఈజ్ డిసిపేటెడ్ అన్నాడు. అంటే ఎనర్జీ లాస్ ఏమీ లేదు, అది కూడా చెప్పాడు. అయితే ఇక్కడ నేను కనుక్కోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ పల్స్ P నుంచి Rకి రీచ్ అవడానికి పట్టే టైం టు రీచ్ R ఈక్వల్ టు ఎంత, ఇంకోటి AR ఈక్వల్ టు ఎంత, AT ఈక్వల్ టు ఎంత, ఇవమ్మ అడిగింది. ఇది అడిగింది. ఓకే, చదవం అప్పుడు. సో మనకి ఈవెన్ ఈ మూడు క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫస్ట్ వెలాసిటీ ఇన్ దిస్ వెలాసిటీ ఇన్ PQ అండ్ వెలాసిటీ ఇన్ QR కావాలి మనకి. సో అది మన ఇక్కడ నుంచి ఈ డేటా నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో వెలాసిటీ ఇన్ PQ ఎంతో చూద్దాం. దాన్ని V1 అనుకుంటున్నా. ఫార్ములా ఏంటమ్మా? √T/μ. ఓకే, V1 ఈక్వల్ టు √T అంటే ఎంతమ్మా? 80 newtons బై μ అంటే మాస్ బై లెంగ్త్. μ అంటే ఏంటమ్మా? మాస్ బై లెంగ్త్. మీకు తెలుసు కదా μ అంటే ఏంటి? మాస్ బై లెంగ్త్. మాస్ ఎంత? 0.06 kg బై లెంగ్త్ ఇక్కడ వస్తుంది, అది పైకి తీసుకెళ్ళిపోతున్నా. బై లెంగ్త్ ఎందుకు వస్తుంది? అది పైకి తీసుకెళ్ళిపోతున్నా. ఏమవుతుందమ్మా? అది 4.8. ఓకే, ఇక్కడ చూడమ్మా, 6 8 48. ఇక్కడ 0.06 ఉంది, ఇక్కడ 4.8 ఉంది. అది ఇది 48 అనుకుందాం, ఇది 6 అనుకుందాం. ఇది 8 times క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ 0.06, ఇక్కడ 48 ఉంది కాబట్టి ఇది 80 times క్యాన్సిల్ అవుతుందమ్మా. అంటే స్క్వేర్ రూట్ లోపల ఏం మిగిలింది? 80 square మిగిలింది. 80 × 80 square. 80 square స్క్వేర్ రూట్ ఏమవుతుంది? V1 ఈక్వల్ టు 80 meters per second. ఓకేనా? అక్కడతో అది అయిపోయింది. నెక్స్ట్ V2 క్యాలిక్యులేట్ చేద్దాం.
నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ చేద్దామా V2. ఓకే, V2 అంటే V2 కూడా సేమ్, T ఎంత 80 డివైడెడ్ బై మాస్ పర్ యూనిట్ లెంగ్త్, మాస్ బై L. ఇక్కడ ఎలా చేస్తాం, మాస్ బై L ఇక్కడ కూడా వేయాలి. మాస్ ఎంత 0.2 డివైడెడ్ బై లెంగ్త్ ఏమో 2.56. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఎంత వస్తుందంటే 32 మీటర్స్ పర్ సెకండ్ వస్తుందమ్మా. ఎగ్జాక్ట్గా ఇదే వస్తుంది. సో V2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఆ క్యాలిక్యులేషన్ అంతా నేను వేయట్లేదు. V2 వాల్యూ ఎంత వస్తుంది, 32 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. సో మనకు వెలాసిటీస్ వచ్చేసినాయి. ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ L1 కదా. సో టైం T1 ఈక్వల్ టు ఏమవుతుంది, L1 బై V1 అంతే కదా, డిస్టెన్స్ బై వెలాసిటీ టైం. అలాగే టైం T2 ఈక్వల్ టు L2 బై V2. టోటల్ టైం కావాలంటే ఏం చేస్తాం, T ఈక్వల్ టు T1 ప్లస్ T2 అంటే L1 బై V1 ప్లస్ L2 బై V2. L1 ఎంతమ్మా 4.8, 4.8 బై V1 ఎంత 80, 4.8 బై 80 ప్లస్ 2.56 బై 0 కాదు 32, 2.56 బై 32. ఓకే, ఇది 8 ఇక్కడ 48 అనుకో, ఇది 8 అనుకో, 8 6 ఆర్ 48. అయితే ఇక్కడ 4.8 ఉంది, 80 ఉంది కాబట్టి 0.06 వస్తుందమ్మా ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ప్లస్ ఈ 32 256లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 32 256లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇక్కడ 2.56 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 0.08. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.14 సెకండ్స్. సో ఈ పల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా, 0.14 సెకండ్స్. అక్కడితో మనకి టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనం, AR AT ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదమ్మా, ఫార్ములాస్ గుర్తున్నాయి కదా. ఇప్పుడు అదే అప్లై చేద్దాం. ఓకే, ఈ వాల్యూస్ వేసుకుంది, మీరు పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఈ వాల్యూస్ పక్కన వేస్తున్నా. V1 ఈక్వల్ టు 80, V2 ఈక్వల్ టు ఎంత 32, A ఈక్వల్ టు 0.035 మీటర్స్. ఇది అవసరం అవుతుంది ఇప్పుడు మన AR AT క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ వాల్యూస్ అవసరం అవుతున్నాయి. ఇది మీరు రాసేసుకోండి పాజ్ చేసి. ఇప్పుడు నేను చెరిపేసి ఆ క్యాలిక్యులేషన్ చేస్తాను. ఓకే రైట్. చూడమ్మా, రైట్. AR ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, V2 మైనస్ V1 బై V2 ప్లస్ V1 ఇంటూ AI. V2 మైనస్ V1 అంటే 80 కాదు, V2 అంటే ఎంతమ్మా 32 మైనస్ 80 డివైడెడ్ బై 32 ప్లస్ 80 అంతేనా, ఇంటూ AI. AI ఎంత 0.035. ఓకే, పైన మిగులుతుంది 32 మైనస్ 80 అంటే మైనస్ 48 డివైడెడ్ బై 112 ఇంటూ 0.035. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ 1.5 వస్తుందమ్మా ఆన్సర్. ఎంత వస్తుంది, సరే చేసేద్దాం, ఎందుకులే చేసేద్దాం అమ్మా. ఇది 4 12 జార్, ఇదేమో 4 2 జార్ 8, 4 8 జార్. ఓకే, ఇదేమో 2 6 జార్, 4 12 జార్ 4 8. ఇదేమవుతుంది 7 జార్. ఓకే, 4 7 జార్ 28, 4 6 జార్ 4 3 జార్ అమ్మ, ఇది సారీ 4 3 జార్ 4 7 జార్ 28. ఈ 7 దీంట్లో 0.005 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే 0.015 మీటర్స్ వస్తుంది. అమ్మ ఇక్కడ మైనస్ కూడా ఉంది కదా, సో ఇక్కడ మైనస్ కూడా పెడదాం. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది మీటర్స్లో ఉంది, సెంటీమీటర్స్లో రాసుకుంటే మైనస్ 1.5 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్లో కనుక రాసుకుంటే అది మైనస్ 1.5 సెంటీమీటర్స్ వస్తుందమ్మా. ఓకేనా. ఇప్పుడు ఏ ట్రాన్స్మిటెడ్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మ. చూడండి ఇది మైనస్ ఎందుకు వచ్చింది అది కూడా చెప్పేస్తా. చూడండి ఇక్కడ మైనస్ 1.5 సెంటీమీటర్స్ ఎందుకు వచ్చిందమ్మా. చూడండి మీరు వాల్యూస్ కనుక చూస్తే ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అవుతుంది. ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది 80 అంటే ఇది రేరర్ మీడియం. ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది 32, ఇది డెన్సర్ మీడియం. సో రిఫ్లెక్టెడ్ వేవ్ యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇలా రివర్స్ అయ్యి వస్తుంది కదా, అందుకే మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వస్తుంది కదా, అందుకే మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. అయితే ట్రాన్స్మిటెడ్ వేవ్ వాల్యూ కనుక మీరు క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఏం చేస్తారు, 2v2 బై
v1 ప్లస్ v2 ఇంటూ ఏమేయాలి ఏఐ. 2v2 ఎంతమ్మా 2 ఇంటూ 32 డివైడెడ్ బై 112 అంతే కదా. v1 ప్లస్ v2 112 ఇంటూ ఏఐ అంటే 0.035. ఓకే 32 చదవా 4 8 జార్ 32, 4 2 జార్ 8, 4 8 జార్ 32. ఓకే 2 14 టైమ్స్ 8 దీంట్లో క్యాన్సిల్ కదా. 2 4 జార్ 8, 2 7 జార్ 7 దీంట్లో 0.005 అంటే మనకు ఆన్సర్ వస్తుంది ఎంత వస్తుంది 0.02 మీటర్స్ అమ్మ. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఓకేనా. సో ట్రాన్స్మిటెడ్ వేవ్ యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది +2 సెంటీమీటర్స్. ఎందుకంటే ట్రాన్స్మిటెడ్ వేవ్ ఎప్పుడు ఇలాగే వెళ్తుంది. +2 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా ఇంకోలా కూడా చేయొచ్చాం. ఏంటది బౌండరీ కండిషన్ తెలుసు కదా, ఏఆర్ ప్లస్ ఏఐ ఈక్వల్ టు ఏటీ అని. ఏఆర్ అంటే ఎంత -1.5 ప్లస్ ఏఐ అంటే 3.5 3.5. ఓకే ఇది +3.5 ఇది -1.5 ఏమవుతుంది 2 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా కూడా చేయొచ్చు మనం. అంటే ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఇది ఉపయోగించవచ్చు బౌండరీ కండిషన్ తెలిస్తే. ఓకే అమ్మా. సో ఆల్రెడీ ఇట్ ఈస్ 56 minutes. మరి ఎంతసేపు వస్తుందో తెలియదు. ఇంకో ప్రాబ్లం చేద్దాం అమ్మా. ఇంకో ప్రాబ్లం కూడా చేసేద్దాం ఫాస్ట్గా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ వేవ్ ఉంది. మీడియం 1లోంచి మీడియం 2లోకి ఎంటర్ అవుతుంది. మీడియం 1లోంచి మీడియం 2లోకి ఎంటర్ అవుతుందమ్మా ఒక ప్రోగ్రెసివ్ వేవ్. ఇక్కడ దీని వెలాసిటీ v అయితే ఇక్కడికి వెళ్ళేటప్పటికి 75% అయిపోయిందంట వెలాసిటీ. ఈ v అనే వెలాసిటీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది 75% అయ్యింది. దీంట్లో 75% ఉంది. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ వెలాసిటీ 3/4v అని. ఇక్కడ వెలాసిటీ v ఇటు వెళ్ళేటప్పటికి 75% అయ్యింది అన్నాడు. ఇక్కడ వెలాసిటీ v అని కూడా ఇవ్వాల. ద వెలాసిటీ ఇన్ మీడియం 1 డిక్రీజెస్ టు 75% ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ ఇన్ మీడియం 2 అన్నాడు. అంటే దాని మీనింగ్ అంటే ఇక్కడ వెలాసిటీ v ఉంటే ఇక్కడికి వెళ్ళేటప్పటికి 75% అంటే మీనింగ్ ఏంటమ్మా 3/4v. అయితే వీడు ఏం కనుక్కోమన్నాడంటే AR/AI IR/II ఈ రేషియో కనుక్కోమన్నాడు. AR/AI కనుక్కోమన్నాడు, IR/II. అలాగే AT/AI కనుక్కోమన్నాడు ఈ రేషియో, కాకుండా IT/II. ఏం కంగారు పడక్కర్లేదమ్మా. AR/AI మన ఈ వాల్యూస్ నుంచి వచ్చేస్తుంది. దాన్ని స్క్వేర్ చేసామనుకోండి IR/AI, ఎందుకంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు A స్క్వేర్ కదా. సో వచ్చిన దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. వెరీ ఈజీ. సో ఇది V1 ఇది V2 అనుకోండి. సో AR ఫార్ములా ఏంటి, AR ఈక్వల్ టు V2 మైనస్ V1 బై V2 ప్లస్ V1 ఇంటూ AI. మనకు కావాల్సింది ఏంటి AR/AI అంటే ఏఐని తీసుకొచ్చేద్దాం. సో ఈ వాల్యూస్ వేస్తే వచ్చేస్తుంది కదా మా ఆన్సర్. V2 ఏంటి 3/4 మైనస్ V1 ఏంటి V డివైడెడ్ బై 3/4 ప్లస్ V. 3v/4 3v/4 ఓకే 3v/4 మైనస్ V, ఇక్కడేమో 3v/4 ప్లస్ V. ఏమవుతుంది చెప్పండి, ఇదేమో -1/4v అవుతుంది, కింద 7/4v అవుతుంది. 4 క్యాన్సిల్ చేయండి, v క్యాన్సిల్ చేయండి, ఏం మిగులుతుందమ్మా -1/7. సో AR/AI ఏమైంది -1/7. అలాగే IR/II ఏమవుతుందమ్మా -1/7 హోల్ స్క్వేర్ అంతే, అంటే 1/49. సో పాజ్ చేసి రాసుకోండమ్మా. ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ 1 hour అయిపోయింది. పాజ్ చేసి రాసుకోండి. AR/AI అయిపోయింది, IR/II కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు AT/AI క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే AT/AI ఏమవుతుందమ్మా AT/AI 2v2/v1 ప్లస్ v2 అంతే కదా. AT ఈక్వల్ టు 2v2/v1 ప్లస్ v2 ఇంటూ AI. ఆ ఏఐని ఇటు తీసుకొచ్చా. సో 2v2/v1 ప్లస్ v2 అయింది. v2 అంటే 2 ఇంటూ 3/4v. v1 ప్లస్ v2 అంటే v ప్లస్ 3/4v అంటే 7/4v. 4 క్యాన్సిల్, v క్యాన్సిల్, ఏం మిగిలింది 6/7. సో AT/AI వాల్యూ ఎంత వచ్చిందమ్మా 6/7. అలాగే IT/II వాల్యూ ఏమొస్తుంది, దీన్ని స్క్వేర్ చేయటమే. IT/II వాల్యూ ఏమొస్తుంది, దీన్ని స్క్వేర్ చేయటమే, దట్ ఈస్ 36/4.
49. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నామా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి, పాజ్ చేసి రాసుకోండి. ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఉంది, వెరీ చాలా మంచి ప్రాబ్లం అమ్మ అది. ఓకే, లాస్ట్ ప్రాబ్లం చాలా మంచి ప్రాబ్లం చూడండి. ఓకే, ఈ ప్రాబ్లంలో నేను ఏం చేస్తున్నా అంటే రెండు స్ట్రింగ్స్ని, థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఈ ప్రాబ్లం నేను ఏం చేస్తున్నా అంటే రెండు స్ట్రింగ్స్ని కడుతున్నా ఇలాగా. ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. ఓకే, అయితే స్ట్రింగ్ 1 లీనియర్ మాస్ డెన్సిటీ స్ట్రింగ్ 2 లీనియర్ మాస్ డెన్సిటీ కన్నా 4 టైమ్స్ అంటున్నా. స్ట్రింగ్ అంటే ఇది డెన్సర్, ఇది రేర్ అంటున్నా అమ్మ. ఇప్పుడు దాకా ఇది రేర్, ఇది డెన్సర్ చూసాం రెండు కేసుల్లో కూడా, రెండు ప్రాబ్లమ్స్లో కూడా. ఇప్పుడు రివర్స్ చూస్తున్నాం. స్ట్రింగ్ 1 లీనియర్ మాస్ డెన్సిటీ స్ట్రింగ్ 2, వీడియో రన్ అవుతుందా? ఓకే, స్ట్రింగ్ 2 లీనియర్ మాస్ డెన్సిటీ కన్నా 4 టైమ్స్ ఉంటుంది అంటున్నా. అంటే ఇది మ్యూ అయితే ఇది 4 మ్యూ అంటున్నా, ఇది మ్యూ అయితే ఇది 4 మ్యూ అంటున్నా. అయితే నేను ఇక్కడ ఒక పల్స్ జనరేట్ చేశా. ఆ పల్స్ ఈక్వేషన్ ఏంటంటే y ఈక్వల్ టు పల్స్ ఈక్వేషన్ ఇచ్చేస్తున్నాము. y ఈక్వల్ టు 9 sin 24t - 3x. ఈ పల్స్ ఈక్వేషన్ ఇచ్చా, y ఈక్వల్ టు 9 sin 24t - 3x. నాకు కావాల్సింది ఏంటి చూడమ్మా, నాకు కావాల్సింది రిఫ్లెక్టెడ్ వేవ్ ఈక్వేషన్ అంటే వైఆర్ కావాలి, ఇంకా ట్రాన్స్మిటెడ్ వేవ్ ఈక్వేషన్ వైటీ. పాస్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే, మీరు పాస్ చేసి ట్రై చేయండి, నేను సొల్యూషన్లోకి వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది ఏంటి, ఈ రెండింటి యొక్క ఈక్వేషన్స్ కావాలి. వైఆర్ వైటీ కావాలి, అంటే వైఐ ఇచ్చాడు అక్కడ, వైఆర్ వైటీ కావాలమ్మా. అయితే రఫ్గా నేను ఈ పక్కన వైఆర్ వైఐ ఎలా ఉంటాయో రాస్తున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు రఫ్గా నేను వైఆర్ వాల్యూ వైటీ వాల్యూ రాద్దాం. ఓకే, చూడండి, వైఆర్ వాల్యూ రిఫ్లెక్టెడ్ వేవ్ సేమ్ మీడియంలోకి వస్తుంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీలో కానీ వేవ్ నెంబర్లో కానీ చేంజ్ ఉండదు. ఓకే, చేంజ్ అయ్యేదల్లా ఏంటంటే యాంప్లిట్యూడ్ మాత్రమే. ఓకే, వైఆర్ ఈక్వేషన్ రాస్తున్నా. ఆ ఈక్వేషన్ రాసేటప్పుడు చూడండి, యాంప్లిట్యూడ్ ఏదో నాకు తెలియదు కాబట్టి ఏఆర్ అని రాస్తున్నా. ఏఆర్ సైన్ ఇది చూడండి, ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇలా ఉంది. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తే 24t + 3x అని రాస్తా. 24t + 3x అని రాస్తా, ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది. ఇంకో విషయం, ఫ్రీక్వెన్సీ వేవ్ నెంబర్ చేంజ్ కాదు, ఎందుకంటే మీడియం చేంజ్ కాలేదు. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు చేంజ్ కాదు, మీడియం చేంజ్ కాలేదు కాబట్టి వెలాసిటీ చేంజ్ కాదు. వెలాసిటీ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్నాయి కాబట్టి వేవ్ లెంత్ కూడా సేమ్ ఉంటుంది, కాబట్టి వేవ్ నెంబర్ కూడా సేమే ఉంటుంది. అందుకే నేను రాస్తా. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి, ఇంకా మనకి ట్రాన్స్మిటెడ్ వేవ్ ఈక్వేషన్ కూడా కావాలి. అదేమో AT sin ఒమేగా మారదు కాబట్టి 24t - k2x అని రాస్తాం, ఎందుకంటే మనకి వేవ్ నెంబర్ మారుతుంది. ఇంకోటి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మైనస్ పెట్టా. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మన ఎయిమ్ ఏంటో చూడండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏఆర్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏటీ క్యాలిక్యులేట్ చేయాలి, K2 క్యాలిక్యులేట్ చేయాలి. ఏఆర్, ఏటీ, K2 ఈ 3 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, రైట్, క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏఆర్, ఏటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి V1, V2 కావాలి. ఓకే, ఇక్కడ V1 ఇదిగోండి, ఇక్కడ నుంచి వచ్చేస్తుంది కోషంట్ ఆఫ్ T డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ X 24/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 meters per second. ఇవన్నీ SI యూనిట్స్లో ఉన్నాయనుకోండమ్మా. సో వెలాసిటీ V1 ఈక్వల్ టు 8 meters per second. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడికి వచ్చింది. అయితే మరి దీంట్లో వెలాసిటీ కావాలి కదా, V1లో వెలాసిటీ ఈక్వేషన్ నుంచి వచ్చింది. ఈక్వేషన్ ఫస్ట్ మీడియంలోదే కదా, సెకండ్ మీడియంలో ఈక్వేషన్ కావాలి. ఓకే, చూడండి, ఇక్కడ టెన్షన్ కాన్స్టెంట్, ఇక్కడ టెన్షన్ కాన్స్టెంట్ మనకేం తెలుసు, V ఈక్వల్ టు √T/μ అని తెలుసు. V ఈక్వల్ టు √T/μ అని తెలుసు. టెన్షన్ కాన్స్టెంట్ కాబట్టి మనం అలా రాసుకోవచ్చుగా, V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ అని. అంటే V1/V2 ఈక్వల్ టు √μ2/μ1 అని రాసుకోవచ్చు కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇలా మారుతుంది. ఇదిగోండి, ఇది μ1, ఇది μ2. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి V2 వచ్చేస్తుంది. చూడమ్మా, V1/V2 ఈజ్ ఈక్వల్ టు
μ2 అంటే μ2 అంటే ఇది కదా బై μ1 అంటే 4 ఇది క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది మనకి 1/√4 అంటే 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే 1/2 అంటే v2 ఈక్వల్ టు 2v1 క్రాస్ మల్టిప్లై చేస్తే v2 ఈక్వల్ టు 2v1 అంటే v2 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి v2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 ఇంటూ v1 అంటే 8 2 8 ఆర్ 16 మీటర్స్ పర్ సెకండ్. సో v2 వాల్యూ వచ్చేసింది. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఏంటి ఏఆర్ అండ్ ఏటీ. K2 కూడా కనుక్కోవాలి. K2 కనుక్కుందామా? K2 కూడా ఇక్కడే కనుక్కుందాం అమ్మా. v2 ఈక్వల్ టు ఒమేగా బై K2. ఓకే, v2 ఏమో 16, ఒమేగా ఎంత 24 బై K2 అంతే కదా. సో K2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4 4s ఆర్ 16 4 6s ఆర్ 24 అంతేనా. 6/4 వస్తుంది అంటే ఇది 2 times ఇది 3 times 3/2 అంటే 1.5. ఓకే అమ్మా, ఇది అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ పక్కన రాస్తారు ఇక్కడ చూడమ్మా. v2 అంటే ఒమేగా బై K2 కదా. ఒమేగా అంటే ఎంత 24 డివైడెడ్ బై K2. v2 అంటే ఎంతమ్మా v2 అంటే ఎంత 16. సో 16 ఈక్వల్ టు 24 బై K2. ఓకే, 16 ఈక్వల్ టు 24 బై K2. సో ఇది 8 2s ఆర్ 16 8 3s ఆర్ 24 అంటే K2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 3/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1.5. సో K2 వాల్యూ కూడా వచ్చింది. మనకి ఇంకా కావాల్సింది ఏఆర్ వాల్యూ ఏటీ వాల్యూ. అది ఇదిగోండి v1 v2 తెలుసు కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏఆర్ ఈక్వల్ టు v2 మైనస్ v1 డివైడెడ్ బై v2 ప్లస్ v1 ఇంటూ ఏఐ అంటే 9. ఏఐ అంటే ఇదే కదమ్మా 9. సో v2 మైనస్ v1 ఎంత చెప్పండి. v2 మైనస్ v1 అంటే 16 మైనస్ 8 v2 మైనస్ v1 అమ్మా 16 మైనస్ 8 ప్లస్ వచ్చింది చూసారు ఇక్కడ. ఓకే, v2 ప్లస్ v1 అంటే 16 ప్లస్ 8 24 ఇంటూ 9 8 3s ఆర్ 8 4s ఆర్ కదా. 8 3s ఆర్ 24. ఓకే, 8 3s ఆర్ 24 3 3s ఆర్ 9 అంటే ఎంత వచ్చింది మనకి 3 మీటర్స్. ఏఆర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 3 మీటర్స్. ఏఆర్ వాల్యూ ఎంత వచ్చింది 3 మీటర్స్. ఏఆర్ వాల్యూ 3 మీటర్స్ కాబట్టి చూడండి ఏఆర్ ప్లస్ ఏఐ ఈక్వల్ టు ఏటీ. సో ఏఆర్ వాల్యూ 3, ఏఐ వాల్యూ ఎంత 9 విచ్ ఇస్ ఈక్వల్ టు ఏటీ. సో ఏటీ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 12 మీటర్స్. మీరు కావాలంటే చెక్ చేయండి. ఏటీ బదులు ఇంకో ఫార్ములా కూడా ఉంది కదా. ఏంటది ఏటీ ఈక్వల్ టు 2v2 బై v1 ప్లస్ v2. ఈ ఫార్ములా వేసి చూడండి మీకు 12 వస్తుంది. కావాలంటే చూడండి 2 ఇంటూ v2 అంటే 16 చేద్దాం. అది కూడా ఈ పైన చేస్తామమ్మా. గజిబిజిగా చేశాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఏటీ ఈక్వల్ టు 2 ఇంటూ v2 అంటే 16 డివైడెడ్ బై v1 ప్లస్ v2 అంటే 24. ఓకే, 24 ఎంత వస్తుందమ్మా 8 2s ఆర్ 8 3s ఆర్ ఇంటూ 9 కూడా ఉంటుంది కదా ఇక్కడ. ఇంటూ 9 కూడా ఉంటుంది. 8 2s ఆర్ 16 8 3s ఆర్ 24 3 3s ఆర్ 9 3 ఇంటూ 2 ఇంటూ 2 3 2s ఆర్ 6 3 2s ఆర్ 6 6 2s ఆర్ 12. ఓకే, ఇలా చేసినా మనకి 12 మీటర్సే వస్తుంది, ఇలా చేసినా 12 మీటర్సే వస్తుంది. మీ ఇష్టం ఏది ఈజీగా ఉందనుకుంటే ఇదే ఈజీగా ఉంటుందమ్మా. సో ఇలా చేసేయండి. ఓకేనా, రైట్. కాబట్టి ఈక్వేషన్స్ ఏమవుతాయి చెప్పండి అమ్మా. వైఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఏఆర్ బదులు ఏమొచ్చింది మనకి. ఏఆర్ ఏది ఏఆర్ 3. ఏఆర్ బదులు 3 సైన్ 24t ప్లస్ 3x అయిపోయిందా ఈక్వేషన్. నెక్స్ట్ వైటీ ఈక్వల్ టు ఏటీ ఎంత 12 వచ్చింది కదా. 12 సైన్ 24t ప్లస్ K2 ఎంత వచ్చింది 1.5t. ఓకే అమ్మా. సో పాజ్ చేసి మీరు రాసుకోండి. కొంచెం నేను గజిబిజిగా రాశాను, జాగ్రత్తగా 1 by 1 మీరు రాసుకోండి. ఓకే, సో
ఇదమ్మా ఈ రకంగా ఇంతకు మించి మనకి డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ అయితే లేవు, ఇంతకు మించి డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ అయితే లేవమ్మా. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వీడియో మనం సౌండ్ వేవ్స్ గురించి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎందుకు చెప్పానంటే అక్కడ బౌండరీ కండిషన్స్ చెప్పలేదు, సో డెరివేషన్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి బౌండరీ కండిషన్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. డెరివేషన్ చెప్పలేదు ఎందుకంటే అవసరం లేదమ్మా, ఆ డెరివేషన్ బదులు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుందని చెప్పి ప్రాబ్లమ్స్ చెప్పాను. డెరివేషన్ కావాలంటే మీకు డిఫరెంట్ బుక్స్లో దొరుకుతాయి, చూడండి. డెరివేషన్ కానీ అవసరం లేదు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫెలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి అమ్మా. నా ఎయిమ్ ఏంటో మీకు తెలుసు కదా, మ్యాక్సిమం పూర్ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వటమే నా ఎయిమ్. అది రీచ్ అయ్యేలాగా దయచేసి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.